హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో చిరంజీవి గారి కొత్త మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న మల్లేడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే భారీ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ చేస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ దృష్టి జాతిరత్నాలు డైరెక్టర్ కేవి అనుదీప్ పై పడినట్లు తెలుస్తోంది. పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా తన పేరు మారిమోగిపోయేలా చేసుకున్నాడు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ నవ్వించడమే లక్ష్యంగా రూపొందించిన జాతిరత్నాలు చిత్రం ఘన విజయం సాధించింది. అనుదీప్కి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అనుదీప్ డైరెక్షన్లో వచ్చిన ప్రిన్స్ నిరాశపరిచినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తన తదుపరి సినిమాని మాస్ మహారాజా రవితేజతో చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే ఏవో కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆలస్యమవుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా అనుదీప్ చిరంజీవిని కలిశాడనే వార్త ఆసక్తికరంగా మారింది. రీసెంట్గా చిరంజీవి అనుదీప్ భేటీ అయ్యారట. వీరి మధ్య కథకి సంబంధించిన చర్చలు జరిగినట్టు వినికిడి. అనుదీప్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చి చిరంజీవి డెవలప్ చేయమని చెప్పారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది వీరి కలయికలో సినిమా మొదలయ్యే అవకాశం ఉందని టాక్. ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం క్రేజీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీ టైమింగ్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. గతేడాది వాల్తేరు వీరయ్యలో కూడా తనదైన కామెడీ టైమింగ్తో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు. అలాంటి చిరంజీవికి అనుదీప్ లాంటి దర్శకుడు తోడైతే కామెడీ ఓ రేంజ్లో ఉంటుందని అనడంలో డౌటే లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.